Hello everyone, welcome to 45 Days Spoken English Challenge. Yes, డే 26లో ఉన్నాము. ఇక ఫ్యూచర్ టెన్స్లోకి ఎంటర్ అవబోతున్నాము. ముందుగా ఒక చిన్న మాట చెప్పాలి. ఇంతకుముందు నేను పాస్ట్ టెన్స్లో కలిపి 4 పాస్ట్ టెన్స్లో కలిపి ఒక టెస్ట్ కండక్ట్ చేశాను 15 మార్క్స్కి. చాలామంది చాలా బాగా ట్రై చేశారు, మంచి స్కోర్ కూడా తెచ్చుకున్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ. అదే స్పిరిట్ తోటి ఇంకా కంటిన్యూ చేసి ఇంగ్లీష్ ఇంకా డెప్త్గా నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. దాంట్లో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని ఉన్నాయి కదా. పార్ట్ ఏ, బిలో చాలామంది మంచి స్కోరే వచ్చింది. మీకు మంచి స్కోర్ వచ్చిందంటే యు ఆర్ గోయింగ్ వెల్, మీరు బాగా నేర్చుకుంటున్నట్టే, డౌటే లేదు. పార్ట్ సిలో కొంచెం చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎందుకంటే ట్రాన్స్లేషన్గా తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయడం అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు రావట్లేదు అంటే యూ నీడ్ మోర్ ప్రాక్టీస్. ఇంకెక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ అంటే చిన్న చిన్న సెంటెన్స్ తీసుకుని దాన్ని మనం లోపల అనుకోవడం అనమాట. దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఎలా ఉంటుంది అట్లా. ఎప్పుడైతే మనకు ఆ థాట్స్ వచ్చి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాము. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఫస్ట్ది. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో విల్ షెల్ ఎక్కడ యూజ్ చేస్తామో దీని గురించి డెప్త్గా వెళ్తాను నేను. ఈ వీడియో చివరి దాకా అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే మీకు నాలెడ్జ్ పెరగాలంటే తప్పనిసరిగా మీరు క్లియర్గా చూడాలి. ఏదో సగం చూసి వదిలేస్తే సరిపోదు. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియోస్ను స్పెషలీ ఆల్ స్టూడెంట్స్కి, స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ అయినా, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయినా, కెరియర్ని డెవలప్ చేసుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. ఈ ఒక్క ఫేవర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు నేర్చుకోనికి ఇంతకంటే మంచి ఛాన్స్ లేదు. డబ్బులు పెట్టి ఏదో ఇన్స్టిట్యూట్కి వెళ్ళినాక ఇంత బాగా ఎవరు నేర్పించారు. సో కాబట్టి ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియోస్ టు ద స్టూడెంట్స్. సరే, ఈ క్లాస్లోకి వెళ్ళిపోదాము. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి అంటే కనుక తెలుసు మనకి, ఫ్యూచర్ గురించి అంటే భవిష్యత్తు గురించి చెప్పబోయేది. సింపుల్గా నేను ఇది చేస్తాను, నేను ఇది తింటాను, ఇది ఇది ఈ పని చేస్తాను అన్నట్టుగా ఎప్పుడైనా అంటామో దాన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటాము. దాంట్లో చూడండి, దానికి డెఫినేషన్ సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ టెల్స్ అబౌట్ దోస్ థింగ్స్ దట్ హ్యావ్ నాట్ హ్యాపెండ్ యట్. ఇప్పటిదాకా జరగని విషయాలని మనం చెప్తున్నాం, అంటే జరగబోతున్నాయి. ఫ్యూచర్లో మనం చేయబోతున్నాం, భవిష్యత్తులో చేయబోతున్నాం, భవిష్యత్తులో ఆడబోతున్నాం, భవిష్యత్తులో తినబోతున్నాం. వర్బ్ ఏదైనా కానీ భవిష్యత్తులో మనం సింపుల్గా ఏదైనా చేయాలనుకున్నప్పుడు దాన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో అంటాము. రూల్ కూడా సింపుల్గానే ఉంటుంది. చూడండి, రూల్ ఫస్ట్ మీకు అఫర్మేటివ్ చెప్తున్నాను. అఫర్మేటివ్లో నార్మల్ ఫ్యూచర్, జనరల్గా నార్మల్ ఫ్యూచర్ అంటే జనరల్గా, సో దాన్ని ఎట్లా మనము చెప్తాము ఫ్యూచర్లో, అది నార్మల్ ఫ్యూచర్. దీని తర్వాత నెక్స్ట్ స్లైడ్లో మీకు స్ట్రాంగ్ ఫ్యూచర్ కూడా చెప్తాను. ఈ నార్మల్ ఫ్యూచర్, స్ట్రాంగ్ ఫ్యూచర్ ఇలా నేర్చుకుంటేనే మీకు చక్కగా క్లారిటీ వస్తుంది విల్ షెల్ ఎలా ఉంటుంది అనేది. ఓకే, సో నార్మల్ ఫ్యూచర్ అఫర్మేటివ్లో చూడండి, రూల్ ఇది. సబ్జెక్ట్ యాజ్ యు నో, సబ్జెక్ట్ వస్తుంది. షెల్ విల్, షెల్లా విల్లా రెండిట్లో ఏదో ఒకటే వాడతాం. ఓకే, షెల్ విల్ ప్లస్ V1, ఓకే, వర్బ్ ఫార్మ్ 1 అండ్ ఆబ్జెక్ట్. ఇది ఫార్ములా. సబ్జెక్ట్ ప్లస్ షెల్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టివ్. ఇది గుర్తుపెట్టుకుని ఫార్ములా. ఇప్పుడు చూడండి, డ్రిల్లింగ్కి నేను ఇక్కడ ఏం తీసుకున్నాను, IV. ఇది మనం నార్మల్ ఫ్యూచర్లో మాట్లాడినప్పుడు ఎప్పుడైనా కానీ IVకి షెల్ వస్తుంది. చాలామంది వాడట్లేరు షెల్ని, కానీ షెల్ని మనం వాడచ్చు. ఓకే, సో షెల్, IV షెల్ వాడతాము. అదేవిధంగా ఇంకా మిగిలిన ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, హీ, షీ, యూ, దే, సింగులర్, ప్లూరల్, ఏ సబ్జెక్ట్ అయినా కానీ విల్ వస్తుంది. ఇది ఎప్పుడు నార్మల్ ఫ్యూచర్లో. ఓకే, సో IVకి షెల్. అలా అనేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, IVకి విల్ కూడా వాడతారు కదా మరి మీరు కూడా వాడతారు కదా అంటే ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇస్తాను. ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి, నార్మల్ ఫ్యూచర్కి IV అండ్ వీటికి విల్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఐ షెల్, వి షెల్ అంటున్నాం కదా, అక్కడ మనము ఇవి ఏంటి అంటే కనుక ప్లాన్, ఎక్స్పెక్టేషన్, ప్రిడిక్షన్. ప్లాన్ అంటే మనం ఫ్యూచర్కి ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నాము. ఎక్స్పెక్టేషన్, మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, వర్షం రాబోతుంది, నేను ఇది చేస్తాను, నేను ఇది తినబోతున్నాను, నేను ఇలా చేస్తాను అని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం కదా దాన్ని. ప్రిడిక్షన్ అంటే ఫ్యూచర్ని మనము ఏదో ఒకటి ఊహించుకోవడం అనమాట. సో ఇవి షెల్కి అండ్ విల్కి కూడా సేమ్ అదే, అంటే ఈ బేస్ మీదే ఉంటాయి అన్నమాట. ప్లాన్, ఎక్స్పెక్టేషన్, ప్రిడిక్షన్. వెదర్ ఇట్ ఈస్ ఎ షెల్ ఆర్ విల్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, IVకి షెల్ వస్తుంది, మిగిలిన అన్ని సబ్జెక్ట్స్కి విల్ వస్తుంది.
అండ్ ఇక్కడ టైం ఫ్రేసెస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. టైం ఫ్రేసెస్ అంటే ఎక్కువగా మనము ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వాడే టైం ఫ్రేసెస్ ఏంటంటే టుమారో అంటే రేపు, డే ఆఫ్టర్ టుమారో ఎల్లుండి, ఓకే, అండ్ నెక్స్ట్ సండే వచ్చే సండే, రాబోయే సండే, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయరు, వచ్చే నెల, వచ్చే సంవత్సరము, ఓకే, నెక్స్ట్ సండే, నెక్స్ట్ మండే, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఏదన్నా కానివ్వండి అవన్నీ ఫ్యూచరే. అదేవిధంగా ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 5 days, 5 రోజుల తర్వాత, ఆఫ్టర్ అంటే తర్వాతే కదా, ఫ్యూచరే కదా, ఆఫ్టర్ 5 days, ఆఫ్టర్ 2 months, ఆఫ్టర్ 2 years, ఇట్లా ఏది అన్నా కానీ మనకి అన్ని టైం ఫ్రేసెసే. 5 నిమిషాల తర్వాత అంటే కూడా అది కూడా ఫ్యూచరే. 10 నిమిషాల తర్వాత ఏదైనా తర్వాత ఇక రాబోయే కాలము అంటేనే ఫ్యూచర్ మనకి. ఇది టైం ఫ్రేసెస్. ఇక్కడ డ్రిల్లింగ్ చూద్దాము. సో మనకి ఇది కదండి రూల్. దాని ప్రకారంగా ఇక్కడ ఐవికి షెల్ తీసుకున్నాము అండ్ మిగిలిన సబ్జెక్ట్స్కి విల్ తీసుకున్నాము. ఇప్పుడు చూడండి, ఐ షెల్ గో టు ద వెజిటబుల్ మార్కెట్ అంటే నేను వెజిటబుల్ మార్కెట్కి వెళ్తాను. ఐ షెల్ గో టు ద వెజిటబుల్ మార్కెట్ అనండి నాతో పాటు. ఐ షెల్ గో టు ద వెజిటబుల్ మార్కెట్. నెక్స్ట్ చూడండి, ఐ షెల్ వెయిట్ ఫర్ ద డాక్టర్. నేను డాక్టర్ గురించి వెయిట్ చేయబోతున్నాను. ఇదేంటి, ఐ షెల్ గో టు ద వెజిటబుల్ మార్కెట్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాము. నేను మార్కెట్కి వెళ్తానని ప్లాన్ చేస్తున్నాను. అదేవిధంగా ఐ షెల్ వెయిట్ ఫర్ ద డాక్టర్, ఇది ఏంటంటే కనుక ఎక్స్పెక్టేషన్, డాక్టర్ వస్తాడనేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఐ షెల్ వెయిట్ ఫర్ ద డాక్టర్, నేను డాక్టర్ కోసం వెయిట్ చేస్తాను. ఓకే, ఐ షెల్ వెయిట్ ఫర్ ద డాక్టర్. ఐ షెల్ బై ఎ న్యూ బైక్, నేను కొత్త బైక్ కొంటాను. ఇది ప్లాన్. ఓకే, ఐ షెల్ బై ఎ న్యూ బైక్. అదేవిధంగా ఐ షెల్ ఈట్ వెజ్ ఫ్రైడ్ రైస్, ఇది కూడా ఎక్స్పెక్టేషన్. నా వైఫో మా అమ్మ ఏదో ఒకరు వంట చేస్తారు, నేను తినబోతాను. ఐ షెల్ ఈట్ అంటే నేను తినబోతున్నాను, నేను తింటాను అని చెప్తున్నాం. ఓకే, ఐ షెల్ ఈట్ వెజ్ ఫ్రైడ్ రైస్. ఆమె క్లియర్. అదేవిధంగా వీతో అనండి, వీ షెల్ గో టు ద వెజిటబుల్ మార్కెట్ అంటే మనం వెళ్తాము. వీ షెల్ వెయిట్ ఫర్ ద డాక్టర్, వీ షెల్ బై ఎ న్యూ బైక్ అంటూ ఉండండి. వీ షెల్ ఈట్ వెజ్ ఫ్రైడ్ రైస్. ఓకే, అదేవిధంగా ఇప్పుడు హీ షీ యూ దే సింగులర్, సీత అనండి, ప్లూరల్ అంటే బాయ్స్ అనండి, ఏదో ఒకటి. ఓకే, ఇప్పుడు సపోజ్ హీతో చూస్తే కనుక హీ విల్ గో టు ద వెజిటబుల్ మార్కెట్ అంటే అతను వెజిటబుల్ మార్కెట్కి వెళ్తాడు. హీ విల్ వెయిట్ ఫర్ ద డాక్టర్, అతను డాక్టర్ గురించి వెయిట్ చేస్తాడు. అండ్ హీ విల్ బై ఎ న్యూ బైక్, అతను కొత్త బైక్ కొంటాడు. హీ విల్ ఈట్ వెజ్ ఫ్రైడ్ రైస్, అతను వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ తింటాడు. ఇట్లా ఇంకొకటి తీసుకుందాం, షీ యూ మీరు చేయండి, దే తీసుకుందాం. దే విల్ గో టు ద వెజిటబుల్ మార్కెట్, వాళ్ళు వెజిటబుల్ మార్కెట్కి వెళ్తారు. దే విల్ వెయిట్ ఫర్ ద డాక్టర్, వాళ్ళు డాక్టర్ గురించి వెయిట్ చేస్తారు. అండ్ దే విల్ బై ఎ న్యూ బైక్, వాళ్ళు కొత్త బైక్ కొంటారు. దే విల్ ఈట్ వెజ్ ఫ్రైడ్ రైస్, ఓకే, వాళ్ళు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ తింటారు. ఇవన్నీ డ్రిల్లింగ్ మీరు ఎంత బాగా అంటే అంత క్లియర్గా ఉంటుంది. ఒకసారి మీరు రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం ఏం చూసాము, అఫర్మేటివ్లో నార్మల్ ఫ్యూచర్ చూసాము. ఇక నెక్స్ట్ స్లైడ్లో మీకు స్ట్రాంగ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది. నార్మల్ జనరల్ అనమాట. నార్మల్ అంటే జనరల్గా మనం ఇలా అంటాము. అదే స్ట్రాంగ్ ఫీలింగ్ తోటి నేను చెయ్యాలి, నేను చేస్తాను అన్నాం అనుకోండి, అప్పుడు ఎలా మాట్లాడతాము అది చూద్దాం. ఇప్పటిదాకా మనం నార్మల్ ఫ్యూచర్ చూసాం కదా, ఇప్పుడు స్ట్రాంగ్ ఫ్యూచర్ అంటే పక్కాగా నేను చేస్తాను. ఐ హ్యావ్ టు డూ అంటే నేను చేయాల్సి ఉంటుంది. ఐ విల్ అంటే నేను తప్పకుండా ఎట్ ఎనీ కాస్ట్ నేను చేస్తాను అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు మనం విల్ షాల్ ఎలా వాడతాము. మనం ఇంతకుముందు ఏం చేసాము, నార్మల్ దాంట్లో చూస్తాం. నార్మల్గా జనరల్గా ఐ షల్ డూ దిస్ అండ్ హీ షల్ వర్కౌట్ అని చెప్పాము. సో ఇక్కడ ఏంటంటే స్ట్రాంగ్ ఫీలింగ్ అప్పుడు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. అంతకుముందు జనరల్గా ఐ షల్ వి షల్ అన్నాం కదా, అక్కడ ఆ షెల్ కాస్త విల్ అయిపోతుంది. స్ట్రాంగ్ ఫీలింగ్ అప్పుడు ఐ విల్, స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట, ఐ విల్. ఓకే, అదేవిధంగా స్ట్రాంగ్ ఫీలింగ్ అప్పుడు ఇక్కడ జనరల్ అయితే కనుక మనం ఇంతకుముందు నార్మల్ ఏం చూసాము, హీ విల్ అన్నాం కదా, స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చేదా హీ షెల్ వస్తుంది. హీ షెల్, అర్థమవుతుంది కదా. ఈ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఎప్పుడు అంటారా, ఇది గుర్తుపెట్టుకోండి. ఒక ప్రామిస్ అంటే ఒక ఒట్టు పెట్టుకోవడం, నేను చేస్తాను, నీకున్నాను కదా, నేను చేస్తాను కదా అంటాం కదా, ఒక ఒట్టు పెట్టుకోవడం అనమాట. ప్రామిస్, డిటర్మినేషన్, గట్టి పట్టుదలతోటి. అదేవిధంగా కమాండ్, మంచి కమాండ్ ఉండి, అలాంటి టైంలో మనకు స్ట్రాంగ్ ఫీలింగ్స్ అంటాం ఇవి. ఓకే, అప్పుడు మనము ఐ విల్,
we will, okay, he shall, and she shall, you shall, they shall, and Radha shall, boys shall అనొచ్చు. ఇది స్ట్రాంగ్ ఫీలింగ్స్. డ్రిల్లింగ్ చూద్దాం ఇప్పుడు. క్లియరే కదా. ఐ విల్ క్లియర్ ద బ్యాంక్ ఎగ్జామ్ దిస్ ఇయర్ డెఫినెట్లీ. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఐ విల్ క్లియర్ ద బ్యాంక్ ఎగ్జామ్ దిస్ ఇయర్ డెఫినెట్లీ. డెఫినెట్లీ అంటే తప్పనిసరిగా. ఇప్పుడు మనం డెఫినెట్లీ ఎప్పుడు వచ్చింది? బికాజ్ మనం విల్ అంటున్నాం కాబట్టి. ఐ విల్ క్లియర్ ద బ్యాంక్ ఎగ్జామ్ దిస్ ఇయర్ డెఫినెట్లీ అనేది ఈ సంవత్సరం తప్పనిసరిగా నేను బ్యాంక్ ఎగ్జామ్ క్లియర్ చేస్తాను. ఐ విల్. ఇప్పుడు ఐ షల్ క్లియర్ ద బ్యాంక్ ఎగ్జామ్ అని మనం అనవచ్చు. అది క్యాజువల్గా ఉంటుంది, నార్మల్. ఐ షల్ క్లియర్ ద బ్యాంక్ ఎగ్జామ్ నేను చేయాల్సి ఉంటుంది. ఐ విల్ క్లియర్ ద బ్యాంక్ ఎగ్జామ్ డెఫినెట్లీ. డెఫినెట్లీ అనే వర్డ్ తప్పనిసరిగా ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, ఐ విల్ క్లియర్ ద బ్యాంక్ ఎగ్జామ్ దిస్ ఇయర్ డెఫినెట్లీ. అదేవిధంగా చూడండి, ఐ విల్ రీచ్ ద థియేటర్ బై 3 o'clock షార్ప్. ఐ విల్ రీచ్, నేను వస్తాను, ఎనీ కాస్ట్ వస్తాను. ఐ విల్ రీచ్ ద థియేటర్ బై 3 o'clock షార్ప్. 3 గంటలకల్లా నేను అక్కడ ఉంటాను. ఐ విల్. ఐ షల్ కమ్ టు ద థియేటర్ అంటే నేను వస్తాను. ఐ విల్ రీచ్ స్ట్రాంగ్గా. అదేవిధంగా ఐ విల్ క్లోజ్ ద మెయిన్ డోర్ ఆఫ్టర్ 10 o'clock. నేను తప్పనిసరిగా గేట్ అయితే క్లోజ్ చేస్తాను. 10 గంటలు అయిందంటే గేట్ క్లోజ్ చేస్తాను. ఐ విల్, నేను చేస్తాను అని ప్రామిస్ గట్టిగా చెప్తున్నమాట. ఐ విల్ క్లోజ్ ద మెయిన్ డోర్ ఆఫ్టర్ 10 o'clock. ఇది కమాండ్ అనమాట. అది ఇప్పుడు సపోజ్ నెగిటివ్లో కూడా తీసుకోవచ్చు. ఐ విల్ నాట్ క్లియర్ ద బ్యాంక్ ఎగ్జామ్ దిస్ ఇయర్ డెఫినెట్లీ. లేదా ఐ వోంట్. ఓకే, ఐ వోంట్ క్లియర్ ద బ్యాంక్ ఎగ్జామ్ దిస్ ఇయర్ డెఫినెట్లీ. నేను పక్కా ఈసారి అయితే నేను చేయలేను, నెగిటివ్లో వచ్చేస్తుంది అట్లాగే. ఓకేనా. సో ఇది మనకి ఐ తోటి. అదేవిధంగా వీతో మీరు చేయండి. ఇక్కడ హీ షల్ అంటే హీ షల్ అనేది స్ట్రాంగ్ ఫీలింగ్. హీ షల్ క్లియర్ ద బ్యాంక్ ఎగ్జామ్ దిస్ ఇయర్ డెఫినెట్లీ. అతను తప్పనిసరిగా బ్యాంక్ ఎగ్జామ్ ఎట్ ఎనీ కాస్ట్ క్లియర్ చేస్తాడు. హీ షల్ క్లియర్. ఓకే, అదేవిధంగా హీ షల్ రీచ్ ద థియేటర్ బై 3 o'clock షార్ప్. ఆయన 3 గంటలకల్లా ఆడు ఉంటాడు, తప్పనిసరిగా ఉంటాడు. హీ షల్. ఓకే, హీ షల్ రీచ్ ద థియేటర్ బై 3 o'clock షార్ప్. అదేవిధంగా హీ షల్ క్లోజ్ ద మెయిన్ డోర్ ఆఫ్టర్ 10 o'clock. ఆయన 10 గంటలు అయిందంటే మెయిన్ డోర్ క్లోజ్ చేస్తాడు. హీ షల్ క్లోజ్. ఓకే, ఇది కూడా అంతే సేమ్. షెల్ ఎప్పుడు వచ్చింది అంటే కనుక హీ, షీ, యూ, దే, సింగులర్, ప్లూరల్, దీంతో షెల్ వచ్చినప్పుడు అది ఒక స్ట్రాంగ్ ఫీలింగ్, లైక్ ఒక ప్రామిస్ కావచ్చు, ఒక డిటర్మినేషన్, పట్టుదల కావచ్చు, లేదా ఒక కమాండ్ గట్టిగా మన మీద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు కావచ్చు. ఈ టైంలో మనకి ఐతో విల్, ఐ విల్, వి విల్, అండ్ హీ షెల్, షీ షెల్, యూ షెల్, దే షెల్, రాధా షెల్, బాయ్ షెల్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఐ షెల్ అని జనరల్గా వాడతాం, కానీ అదే స్ట్రాంగ్ ఫీలింగ్లో మనకి ఐ విల్ అయిపోయింది. అదేవిధంగా హీ షెల్ వాడతాము, అదే స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చి హీ విల్ అని వాడతాం జనరల్గా. అయితే స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చేసరికి హీ షెల్ అని వస్తుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. క్లియరే కదా. ఇప్పుడైతే నార్మల్ ఫ్యూచర్ అండ్ స్ట్రాంగ్ ఫ్యూచర్ ఎలా వాడతాం. ఇప్పుడు మనము నెగిటివ్ చూద్దాము. నెగిటివ్లో ఎలా చేస్తాము. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఇప్పటిదాకా మనము పాజిటివ్లో నార్మల్ అండ్ స్ట్రాంగ్ చూసాం కదా. ఇప్పుడు నెగిటివ్ చూద్దాం. నెగిటివ్ ఎలా? సింపుల్, ఏం లేదండి. నెగిటివ్కి ఏంటంటే మనకి ఇక్కడ రూల్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ రెండిట్లో ఒకటి తీసుకుంటాం, ప్లస్ V1 ప్లస్ ఓ ఆబ్జెక్ట్ కదా. ఈ రెండింటి మధ్యలో నాట్ పెడతాము. ఇంతకుముందు 8 నేర్చుకున్నాం కదా, 8 టెన్సెస్లో కూడా అదే చేసాం కదా. ఎప్పుడైనా నాట్ పెట్టినామంటే అది నెగిటివ్ అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే, మనం నాట్ పెట్టాం. ఇప్పుడు ఎలా ఉంటుంది చూడండి డ్రిల్లింగ్, సేమ్ టేబుల్ ఫార్మాట్ అంతా సేమే. ఇక్కడ చూడండి, ఐ షెల్ నాట్ అంటాం. ఐ షెల్ నాట్ గో టు ద వెజిటబుల్ మార్కెట్ అంటే నేను వెజిటబుల్ మార్కెట్ వెళ్ళబోను, నేను వెళ్ళబోవట్లేదు. ఓకే, సో ఇక్కడ ఐ షెల్ నాట్ అంటాము. కాంట్రాక్షన్స్లో షాంట్ అని కూడా అంటారు, కానీ వాడుకలోకి ఎక్కువగా లేదు. షాంట్ అన్నప్పుడు ఎలా వస్తుందంటే ఐ షాంట్ గో టు ద వెజిటబుల్ మార్కెట్. విననీకు అక్వర్డ్గా ఉంది కదా, చాలామంది యూస్ చేయరు. ఇది ఎక్కువ వాడుకలు లేదు కాబట్టి దీన్ని కొంచెం మీరు ఇగ్నోర్ చేయండి, అక్కర్లేదు అంతగా. సో మీరు నేర్చుకోవాల్సింది ఇప్పుడు ఐ షెల్ నాట్ గో టు ద వెజిటబుల్ మార్కెట్, నేను వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళబోవట్లేదు. ఐ షెల్ నాట్ వెయిట్ ఫర్ ద డాక్టర్, నేను డాక్టర్ గురించి వెయిట్ చేయబోను. ఐ షెల్ నాట్ బై ఎ న్యూ బైక్, నేను కొత్త బైక్ కొనబోవట్లేదు. ఐ షెల్ నాట్ ఈట్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, నేను వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ తినబోవట్లేదు. ఇది నెగిటివ్.
తినబోవట్లేదు, చేయబోవట్లేదు, అంటే ఇది మనం ఫ్యూచర్లో మనం ఏవి నో అని చెప్తున్నాం అనమాట. అదేవిధంగా ఇక్కడ హీ తీసుకుందాము. మీరు చేయండి. హీ విల్ నాట్ గో టు ద వెజిటబుల్ మార్కెట్. దీని కాంట్రాక్షన్స్లో మనము హీ వోంట్ గో టు ద వెజిటబుల్ మార్కెట్ అనొచ్చు. కాంట్రాక్షన్స్ అంటే మనము షార్ట్ ఫామ్లో చెప్తాం కదా. ఓకే, హీ వోంట్ గో టు ద వెజిటబుల్ మార్కెట్. అతను వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళబోట్లేదు. దీన్ని ఇలా అనొచ్చు, లేదా హీ విల్ నాట్ గో టు ద వెజిటబుల్ మార్కెట్. క్లియర్? అదేవిధంగా చూడండి, హీ విల్ నాట్ వెయిట్ ఫర్ ద డాక్టర్. అతను డాక్టర్ గురించి వెయిట్ చేయబోట్లేడు. హీ వోంట్ వెయిట్ ఫర్ ద డాక్టర్ కూడా అనొచ్చు. అదేవిధంగా హీ విల్ నాట్ బై ఎ న్యూ బైక్. అతను కొత్త బైక్ కొనబోట్లేడు. ఆర్ హీ వోంట్ బై ఎ న్యూ బైక్. అదేవిధంగా హీ విల్ నాట్ ఈట్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. అతను వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ తినబోట్లేడు. అదేవిధంగా హీ వోంట్ ఈట్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. ఎట్లానే చెప్పొచ్చు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలామంది అంటారు ఐ వోంట్ అనొచ్చు కదా మేడం, ఐ వోంట్ గో టు ద వెజిటబుల్ మార్కెట్. ఎస్ అనొచ్చు, తప్పు లేదు, బ్లండర్ ఏమి కాదు. కాకపోతే మీకు రూల్ ఇది. మనం ఇంతకుముందు స్లైడ్లో నేర్చుకున్నాం కదా, నార్మల్ అండ్ దెన్ స్ట్రాంగ్ ఎలా వాడతామో. తప్పైతే లేదు, మనము ఐ విల్ అనొచ్చు, ఐ వోంట్ అనొచ్చు, కానీ హీ షెల్ ఇవి అనకూడదు. ఇవి బ్లండర్ అయిపోతాయి. సో క్లారిటీ వచ్చింది కదా. ఇక నెక్స్ట్ స్లైడ్లో మీకు చాలా ఇంపార్టెంట్ రూల్స్ ఎక్కడ యూజ్ చేస్తాము, ఎలా వాడతాము, చాలా ఇంపార్టెంట్ చెప్తాను. అస్సలు మిస్ అవ్వకండి. ఈరోజు క్లాస్లో డే 26లో మనం ఏం నేర్చుకున్నాము? సింపుల్ ఫ్యూచర్లో నార్మల్ ఫ్యూచర్ అండ్ స్ట్రాంగ్ ఫ్యూచర్, ఈ రెండు పాజిటివ్లో చూసాము. దాని తర్వాత నెగిటివ్ కూడా చూసాము. నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేస్తాము. క్లియరే కదా. ఇక నెక్స్ట్ డే 27లో చాలా ఇంపార్టెంట్ క్లాస్, అస్సలు మిస్ అవ్వకండి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది, ఈ విల్ షెల్ని ఎక్కడ వాడతాము, ఇక్కడ వాడచ్చు, అక్కడ వాడచ్చు. దీనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ రూల్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి అట్ ఎనీ కాస్ట్ డే 27 మిస్ అవ్వకూడదు. అండ్ మీ అందరి యొక్క సీరియస్ ప్రాక్టీస్ అండ్ ఒక క్యూరియాసిటీ, చాలా కుతూహలంగా నేర్చుకుంటున్నందుకు అందరికీ ధన్యవాదములు. తప్పకుండా ఈ వీడియోస్ని చాలామందితో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్రాక్టీస్ బాగా చేయండి. డే 27 అస్సలు మిస్ అవ్వకండి. రేపే వస్తుంది ఆ వీడియో. సో టిల్ దట్ పీరియడ్ ప్రాక్టీస్ వెల్. గుడ్ లక్.